నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ దగ్గర వెళ్తున్నాం. సో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన విచారణలో భాగంగా ఈరోజు హరీష్ రావు గారు కూడా హాజరు కావడం జరిగింది. సో మరి ఆ విచారణ అయితే పూర్తయింది. మరి ఎలాంటి అంశాల మీద చర్చలు జరిగాయి, అసలు ఏం జరిగిందని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. సో హరీష్ రావు గారు ఇందాకే బయటకు రావడం జరిగింది. సో విచారణ పూర్తయింది. సో ఇట్లాంటి అంశాల మీద జరిగి ఏమేమి జరిగాయి? అంటే ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్కి రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అసలు తమిడి హటి నుండి ఎందుకు ప్రాజెక్ట్ సైట్ ఎందుకు చేంజ్ చేశారు, సో అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఏదైతే ఉందో దాని గురించి, అట్లాంటి దానికి అంటే పర్టికులర్లీ మేడిగడ్డ ఇంకా సుందిల్లా ఇంకా అన్నారం ప్రాజెక్ట్ ఉంది. సో ఈ 3 రిజర్వాయర్ ఏమంటారు బ్యారేజెస్ ఉన్నాయి కదా, ఆ బ్యారేజెస్ గురించి ఎంత ఏంటి, సో అలాంటి విషయాలన్నీ కూడా అడగడం జరిగింది. సో ఆ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో మేడం మీరు అడ్వకేట్ అంటే బీఆర్ఎస్ లీగల్ సెల్లో పార్ట్ ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ మీరు చూసే ఉంటారు అంటే మీరు లీగల్ సెల్ కాబట్టి. సో నిజంగా భావిస్తున్నారా అవినీతి అనేది జరిగిందంటారు? అసలు అలాంటి అవినీతికి తావే లేదు. చాలా ఖచ్చితంగా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని పర్మిషన్స్, అప్రూవల్స్, జీవో, క్యాబినెట్ ఆమోదాలు కూడా ఉన్నాయి, జీవోలు కూడా రిలీజ్ అయ్యాయి. సో దాని ప్రకారమే జరిగింది ఈ ప్రాజెక్ట్. ఖచ్చితంగా అంటే అంత క్లియర్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఈ పర్టికులర్ ఏమంటారు ఈ ప్రాజెక్ట్లో అలాంటిది ఏమీ లేదు. ఇంటెన్షనల్లీ కావాలని ఇట్లాంటివన్నీ ఫాల్స్ ప్రొపగండా చేస్తున్నారు. అంటే 2 పిల్లర్లు కుంగిపోయాయని చెప్పేసి అంటారు. దానికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా దాన్ని మళ్ళీ రిపేర్ చేయొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు మరి ప్రభుత్వం దీనిపై చేయకుండా విచారణలు ఇవన్నీ కేసులను పెడతా ఉందంటే? అంటే అది ఇంటెన్షనల్లీ కావాలని కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఒక దురుద్దేశంతో. ఇప్పుడు రియల్గా కూడా మనం ఏదైనా మన ఇల్లు కట్టినా కూడా ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కన్స్ట్రక్షన్ వైజ్. సో ఇప్పుడు నేను ఒకవేళ ఇల్లు కట్టడానికి నేను అంటే ఒకటి కాంట్రాక్ట్కి ఇచ్చినప్పుడు న్యాచురల్లీ ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళన్నీ సెట్ చేసేస్తారు, దాన్ని మనం క్లియర్ చేసుకుంటాము. సో అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఓన్లీ మేడిగడ్డ కాదు కదా, 3 బ్యారేజీలు ఉన్నాయి. సో అదేవిధంగా 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఉన్నాయి, 21 పంప్ హౌసెస్ ఉన్నాయి, అంటే ప్లస్ సొరంగాలు ఉన్నాయి, ఎన్నో ఎవ్రీథింగ్ ఉంది. అంటే కాళేశ్వరం అంటే అంత పెద్ద ప్రాజెక్ట్. అది ఒక్క మేడిగడ్డలో 2 పిల్లర్స్ కుంగినంత మాత్రాన అసలు అలా అనడానికి లేదు. ఇంటెన్షనల్లీ వాళ్ళు దాన్ని రిపేర్ చేయించట్లేదు. ఈజీగా అసలు అప్పుడే రిపేర్ చేయించాల్సింది. సో అదేమంటారు, రిపేర్ చేయించకుండా ఆ నీటిని ఆపి అనవసరంగా ఇలాంటి తప్పుడు కేసులలో ఇరికించాలనే ప్రయత్నం జరుగుతుంది. దగ్గరగా గంటకు పైన విచారణ జరిగింది. అంటే మళ్ళీ ఏమైనా రావాలని ఏమైనా చెప్పారా? ఏం జరిగింది? అంటే ప్రస్తుతానికైతే ఏమీ లేదు. హరీష్ అన్న గారు ఏదైతే చెప్పారో స్టేట్మెంట్ ఇచ్చారు, ఆన్సర్స్, క్వశ్చన్స్ అడగడం జరిగింది. వాటన్నిటికీ కూడా హరీష్ అన్న గారు అలాంగ్ విత్ క్లియర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా అన్ని చూపించారు, డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశారు. మన పీపీటీ కూడా ప్రజెంటేషన్ చేశారు. సో చూసాము అక్కడ కూడా. సో ఇప్పుడు 11వ తారీఖు కేసీఆర్ గారు కూడా రావాలని ఇచ్చారు కదా నోటీసులు. సో ఏమేమి అంశాలు ఉండబోతుంది? అంటే దీనికి సంబంధించిందే, కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించినే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అసలు కమిషన్ ముందు ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది. ఇది ఏదో అలా చేస్తున్నారు కానీ, ఏదో ప్రాసెస్ ఇంకా వచ్చింది కాబట్టి చేస్తున్నారు కానీ, అదర్వైజ్ అక్కడ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ ఈరోజు హరీష్ అన్న గారు కోట్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ మీరు మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఏ విధంగా అయితే చెప్పారో, ఈరోజు కూడా ప్రతి డాక్యుమెంట్ని అవన్నీ చూపించుకుంటూ విత్ ఎవిడెన్సెస్ ఈరోజు అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా మంచిగా హరీష్ అన్న గారు ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం అంటే మీరు కూడా లీగల్ సెల్లో ఉన్నారు. అంటే 1,00,000 కోట్ల పైన అవినీతి జరిగిందని ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. సో అటు అధికార పార్టీ కానీ వీళ్ళందరూ. సో నిజంగా అయిందంటారా? ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్టే 94,000 కోట్లు అయినప్పుడు 1,00,000 కోట్ల స్కామ్ ఎందుకు జరుగుతుంది, కుంభకోణం ఎందుకు ఉంటుంది? అసలు దాంట్లోనే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అలిగేషన్ రాంగ్ అని తేలిపోతుంది కదా. కావాలని ఏదో అవాకులు చెవాకులు పేల్చి అనవసరంగా అంత మంచి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్, అంటే మన భారతదేశంలోనే అంత మంచి ప్రాజెక్ట్ని, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న ప్రాజెక్ట్ని ఈ విధంగా కావాలని ఏదైతే ప్రస్తుత గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో అలా చేస్తుందో అది చాలా తప్పు. అలాంటిది ఏమీ లేదు. అసలు స్కామ్ అనేది కానీ అలాంటిది ఏమీ జరగలేదు ఈ ప్రాజెక్ట్లో. సో ఇంకోటి చూసుకుంటే మేడం, అంటే దగ్గర ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది కానీ 1 ఎకరా నీళ్ళకు కూడా పారించలేకపోయింది కాళేశ్వరంలో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ముఖ్యమంత్రి. ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 55,000 ఎకరాలకు పారించామని మాట్లాడతారు. ఎట్లా చూడొచ్చు ఈ మాట? అంటే ఇవన్నీ తప్పు. ఇప్పుడు క్లియర్గా చాలా ఏమంటారు రిపోర్ట్స్ ఉన్నాయి, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఫ్రమ్ ది బిగినింగ్ మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కూడా హరీష్ రావు సార్ చాలా క్లియర్గా చెప్పారు ఏ విధంగా ఎన్ని లక్షల ఎకరాలకి ఇప్పటి వరకు ఏమంటారు సాగు భూమికి నీరు అందింది అనేది. కావాలని ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. సో ఏం చెప్తున్నారు ఫైనల్గా ఏదైతే ఈ కేసు గురించి ఫైనల్గా ఫర్దర్గా ఏం జరగబోతుందంటే? ఈ కేసు ఏదైతే ఉందో ఖచ్చితంగా కొట్టేస్తారు. కమిషన్ చాలా క్లియర్ చిట్టిస్తుంది ఇందులో ఎలాంటి స్కామ్ లేదని. బికాజ్ ఈరోజు మేము చాలా క్లియర్గా చూసాము. సో ఆల్రెడీ కమిషన్లో ఆ డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత చాలా సాటిస్ఫై అయ్యారు కూడా కమిషన్. థ్యాంక్ యూ.
సో ఇది ఏదైతే ఈ గంటకు పైన దాదాపు హరీష్ రావు గారికి అయితే విచారణ జరిగింది. సో ఈ విచారణలో కూడా అయితే మొన్న పీపీటీ ప్రజెంటేషన్ ఏదైతే చేశారో దాంట్లో భాగంగానే అటు కమిషన్ సంబంధించి అడిగిన క్వశ్చన్లన్నీ కూడా ప్రతిదీ ప్రూఫ్తో సహా హరీష్ రావు గారు అక్కడ ప్రజెంట్ చేశారు. అదేవిధంగా ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు, ఏ తప్పు చేయకుండానే బయటకు వస్తారు హరీష్ రావు గారు అంటూ కూడా దీనికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి. సో మరి 11వ తారీఖు కేసీఆర్ గారు కూడా విచారణకు రాబోతున్నారు. సో మరి ఏం జరగబోతుందని కూడా వేచి చూద్దాం. సో ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.